ఉమ్మడి కరీంనగర్ జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం అక్సాయిపల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జగిత్యాల, ధర్మపురి మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఎవరూ వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు జగిత్యాల జిల్లాలో కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. సారంగాపూర్ మండలంలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వర్షాల పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొర్లి పల్లుతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో రాత్రి నుంచి దంచి కొడుతున్న వర్షానికి పలు చోట్లయితే రాకపోకలు నిలిచిపోయాయి. ధర్మపురి మండలంలోని నేరెళ్ల అక్సాయిపల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో ధర్మపురి, జగిత్యాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. అప్రమత్తమైన అధికారులు అటువైపు ఎవరూ వెళ్లకూడదని, వాగు దాటే ప్రయత్నం చేస్తే ప్రాణాలకు ముప్పు పొంచిందని అయితే ప్రత్యామ్నాయ రోడ్ల ద్వారా పంపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని సారంగపూర్ మండలంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఒకసారి అన్నదాతలకు, ఇటు ప్రజలకైతే ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా వర్షాలు లేక తల్లడిల్లిన అన్నదాతలకు, మరి ఇటు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిన ప్రజలకైతే ఈ వర్షాలు ఒకందుకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అన్నదాతలు పనులలో నిమగ్నమయ్యారు. మరి ముఖ్యంగా ఈరోజు వర్షాలు కురాలని, సమృద్ధిగా వర్షాలు పడాలని, రాష్ట్రంలో సుభిక్షం ఉండాలని చెప్పేసి అయితే మంత్రులు పొన్నం ప్రభాకర్, వడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ పాది శ్రీనివాస్ కొండగట్టులోని ఆంజనేయ స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మొత్తం అయితే ఓవరాల్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఈ యొక్క వర్షాలకైతే అన్నదాతలు, ఇటు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో అయితే వరద నీరు రావడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు నీట మునిగిన పరిస్థితి. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాగులకు దగ్గర, చెరువుల వద్దకు పిల్లలు వెళ్ళకూడదని అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సిద్ధుతో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్.